హాయ్ హలో వెల్కమ్ టు ఆన్లైన్ టెక్నాలజీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. యాంగులర్ ట్యుటోరియల్లో భాగంగా ఈరోజు మనం లాస్ట్ వీడియోలో నేను చెప్పినటువంటి మోడల్ క్లాస్ని యూజ్ చేయడం అనేటువంటి దానికి ఎక్స్టెన్షన్గా ఆ మోడల్ క్లాస్ని మనం ఫ్రంట్ ఎండ్ వ్యూకి ఎట్లా బైండ్ చేయాలనేటువంటిది ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇక్కడ చాలా సింపుల్గా కనుక తీసుకున్నట్టయితే మనకి మూడు రకాలైనటువంటి ఎలిమెంట్స్ కనిపిస్తాయి. ఒకటి వ్యూ, రెండు మోడల్, మూడు ఆ రెండింటికి మధ్యలో మీడియేటర్గా ఉండేటువంటి కాంపోనెంట్. సో ఇక్కడ ఈ పర్టికులర్ వ్యూలో మనం HTMLని వ్యూ కోడ్ కింద యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను టోటల్గా కంప్లీట్గా టెక్స్ట్ బాక్సెస్ మాత్రమే యూజ్ చేయడం జరిగిందండి. సో నెక్స్ట్ వీడియోలో ఇక్కడ నేను బైండింగ్ అనేటువంటి దాన్ని ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయడానికి కాన్సన్ట్రేట్ చేశాను. అలా కాకుండా నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో రకరకాలైనటువంటి ఫ్రంట్ ఎండ్ కంట్రోల్స్ని యూజ్ చేస్తూ మనం ఇంకా అడ్వాన్స్డ్ ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. సో ఫస్ట్ ఇప్పుడు బైండింగ్ మాత్రమే నేను కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ఇది ముందు మీకు అవుట్పుట్ చూపిస్తాను. చూపించినప్పుడు మీకు ఆ నెక్స్ట్ కోడింగ్ అనేటువంటిది ఎట్లా రాశాను అనేటువంటి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ ఎగ్జాంపుల్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి. నా విజువల్ స్టూడియో కోడ్లో మీరు మన ప్రీవియస్ వీడియోలో మనం చేసినటువంటి స్కూల్ ఏపీపీ అనేటువంటి ప్రాజెక్ట్ని మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి మోడిఫికేషన్స్ నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను డిజైన్ చేయాలనుకున్న అప్లికేషన్ యొక్క స్క్రీన్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ పైన 4 టెక్స్ట్ బాక్సెస్ ఉన్నాయి. ఓకే, నేను టెక్స్ట్ బాక్స్ తప్ప ఇంకా ఏ విధమైన HTML కంట్రోల్స్ తీసుకోవట్లేదు. అలాగే ఒక బటన్ తీసుకున్నాను ఇక్కడ. ఓకే అండి, కింద పైన కంట్రోల్స్లో యాడ్ చేసినటువంటి 4 వాల్యూస్ని ఒక రోలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. అట్లా పైన 4 వాల్యూస్ చొప్పున నేను ఎంటర్ చేసి యాడ్ స్టూడెంట్ అన్నప్పుడు అవి ఈ కింద ఒక్కొక్క రోలో మీకు టేబుల్ ట్యాగ్ ద్వారా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో దీన్ని కనుక మనం బైండింగ్ ఆస్పెక్ట్లో థింక్ చేస్తే వీటి మధ్య రిలేషన్ ఎట్లా ఉంటుంది, రైట్? ఒకసారి అవుట్పుట్ చూసిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వెళ్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ యాడ్ స్టూడెంట్ కింద ఇక్కడ ఒక్క రో కూడా ఏం డిస్ప్లే అవ్వట్లేదు. ఓకే, నేను జస్ట్ కొన్ని వాల్యూస్ ఎంటర్ చేసి అవుట్పుట్ చూపిస్తాను మీకు. ఇక్కడ వ్యాలిడేషన్స్ కానీ ఏం లేవండి, ఓన్లీ ఇది బైండింగ్ ఎగ్జాంపుల్ మాత్రమే, అది కూడా ప్యూర్లీ బేసిక్. One row added. Now సెకండ్ రో. ఈ బిహేవియర్ జాగ్రత్తగా చూడండి. మనం రో ఎంటర్ చేసిన వెంటనే యాడ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ప్రతి ఈవెంట్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే నేను యాడ్ బటన్ క్లిక్ చేశానో అప్పుడు ఈ కింద ఉన్నటువంటి టేబుల్లోకి ఆ పైన ఉన్నటువంటి 4 టెక్స్ట్ బాక్సెస్లో ఉన్న వాల్యూస్ ఇక్కడ ఒక రో కింద యాడ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఒక రో ట్యాగ్ అనేటువంటిది టేబుల్ ట్యాగ్లో యాడ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఈ 4 టెక్స్ట్ బాక్సెస్లో ఉన్న వాల్యూస్ అన్ని కూడా క్లియర్ అయిపోయినాయి, రైట్? ఇది బేసిక్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమేం కావాలి? ఫస్ట్ ఇక్కడ ఒక HTML కోడ్ రావాలి. అంటే ఈ 4 టెక్స్ట్ బాక్సెస్ క్రియేట్ చేసేటువంటి HTML కోడ్ ఒకటి కావాలి. అట్లాగే యాడ్ బటన్ క్రియేట్ చేయడానికి ఒక HTML కోడ్ కావాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక టేబుల్ ట్యాగ్. ఈ టేబుల్ ట్యాగ్లో రోస్ అనేటువంటివి డైనమిక్, ఎందుకంటే మీరు ఇప్పుడు రన్ టైంలో ఎన్ని రోస్ అయినా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, రైట్? సో కాబట్టి ఇక్కడ సింపుల్గా కనుక తీసుకుంటే పైన 4 టెక్స్ట్ బాక్సెస్లో ఉన్న వాల్యూస్ని కలిపి ఉంచడానికి ఒక స్టూడెంట్ ఆబ్జెక్ట్ కావాలి. ఇక్కడ కింద ఉన్నటువంటి టేబుల్ ట్యాగ్లో డిస్ప్లే అవ్వడానికి ఏ కలెక్షన్ ఆఫ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ కావాలి. సో ఎందుకని? ఈచ్ రో ఒక స్టూడెంట్ ఆబ్జెక్ట్. సో అన్ని రోస్ కలిపితే అంటే మోర్ దాన్ 1 రో, ఇవన్నీ కలిపినట్టయితే ఏమవుతుంది? స్టూడెంట్స్ అనేటువంటి ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే మనకి టోటల్గా 2 ఆబ్జెక్ట్స్ కావాలి. ఓకే, ఒకటి ఒక సింగిల్ ఆబ్జెక్ట్, ఓకే, 2 మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అంటే కలెక్షన్ ఆఫ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్స్. ఎందుకండి? టేబుల్ ట్యాగ్కి ఏమో కలెక్షన్ ఆఫ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ కావాలి, ఈ 4 టెక్స్ట్ బాక్సెస్కి ఏమో ఒక సింగిల్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ కావాలి, రైట్? నా అలాగే ఇక్కడ యాడ్ బటన్ క్లిక్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్లో ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఒక ఫంక్షన్ కావాలి మనకి. సో ఇది మనం రాయాల్సినటువంటి కోడ్. అట్లాగే నెక్స్ట్ స్టూడెంట్ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్కి ఈ టెక్స్ట్ బాక్సెస్లో ఉన్న వాల్యూస్ని తీసుకువెళ్ళి యాడ్ చేయడానికి ఒక బైండింగ్ కోడ్ ఒకటి కావాలి. సో రైట్, సో ఈ బైండింగ్ అనేటువంటిది ఎట్లా చేస్తాము? ఎందుకంటే HTML అనేటువంటిది ఈ టెక్స్ట్ బాక్సెస్ క్రియేట్ చేయడానికి యూస్ చేస్తాం. మోడల్ క్లాస్ అనేటువంటిది టైప్ స్క్రిప్ట్లో ఉన్నటువంటి
కోడింగ్ ద్వారా క్రియేట్ చేసాం. సో టైప్ స్క్రిప్ట్లో ఉన్నటువంటి మోడల్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్కి ఈ టెక్స్ట్ బాక్సెస్లో ఉన్నటువంటి వాల్యూస్ని తీసుకెళ్ళి యాడ్ చేయాలి. అది సింగిల్ ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇది టేబుల్ ట్యాగ్. ఈ టేబుల్ ట్యాగ్లో ఈచ్ రోలో డిస్ప్లే అవుతున్నటువంటి వాల్యూస్ ఎక్కడి నుంచి వచ్చినాయండి? టైప్ స్క్రిప్ట్ యొక్క స్టూడెంట్స్ అనేటువంటి ఒక కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. దేనివండి? స్టూడెంట్. ఓకే, స్టూడెంట్స్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్స్. రైట్, ఒక్కొక్క స్టూడెంట్ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి డేటా ఈ రోలోకి వస్తుంది. సో ఈ టేబుల్ అనేది ఏమో HTML ట్యాగ్, బట్ ఇందులో డిస్ప్లే అవుతున్న వాల్యూస్ ఏమో మోడల్ క్లాస్ యొక్క కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ లో నుంచి ఒక్కొక్క ఆబ్జెక్ట్ నుంచి వచ్చినాయి. రైట్, సో ఇది ఎలా మనం పెర్ఫామ్ చేసాం అనేటువంటిది చూద్దాం. మనకి ఏమేం కావాలండి? ఫస్ట్ ఒక స్టూడెంట్ ఆబ్జెక్ట్ కావాలనుకున్నాం, ఒక సింగిల్ ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ బైండింగ్ ఎలా చేయాలి? బైండింగ్ రెండు రకాలు మనకి యాక్చువల్గా అయితే. ఓకే అండి, ఒకటి వన్ వే బైండింగ్, అంటే వ్యూ నుంచి మోడల్ ఆబ్జెక్ట్కి, అంటే HTML నుంచి మోడల్ ఆబ్జెక్ట్కి. ఇక్కడ మన ఎగ్జాంపుల్ ప్రకారం అయితే రెండు మోడల్ నుంచి వ్యూకి రావాలి. ఓకే, సో ఇక్కడ మీకు రెండు జరిగినాయి చూడండి. ఈ పైన ఈ HTML ఏదైతే ఉందో ఈ HTML ట్యాగ్లో నుంచి డేటా అనేటువంటిది మోడల్ ఆబ్జెక్ట్కి వెళ్ళింది, అంటే సింగిల్ ఆబ్జెక్ట్, స్టూడెంట్ ఆబ్జెక్ట్. నా ఆ స్టూడెంట్ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి డేటా మళ్ళీ ఎక్కడికి వచ్చిందండి? ఈ HTML ట్యాగ్స్లోకి వచ్చింది. రైట్, దట్ ఈస్ ఏది కింద రోలో ఉన్నటువంటి HTML ట్యాగ్స్. ఇది ఒక కాన్సెప్ట్. బట్ ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఉంది. సపోజ్ ఈ స్టూడెంట్ ఆబ్జెక్ట్లోకి డేటా బ్యాక్ ఎండ్ డేటాబేస్ నుంచి వచ్చింది అనుకోండి, అది ఫ్రంట్ ఎండ్ HTMLకి రావాలి. సో ఆ విధంగా మనకి అది నెక్స్ట్ మనకి రియల్ టైంలో ఇంకా ఎగ్జాంపుల్స్ చేసేటప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? వన్ వే బైండింగ్ అండ్ టూ వే బైండింగ్, రెండు రకాల బైండింగ్స్ అనేటువంటివి ఉంటాయి. ఒకటి HTML నుంచి మోడల్ ఆబ్జెక్ట్కి, రెండు మోడల్ ఆబ్జెక్ట్ నుంచి HTMLకి. ఓకే అండి, అంటే వ్యూకి. రైట్, సో మనకి మన వ్యూలో ఉన్నటువంటి కంట్రోల్స్ వన్ వే బైండింగ్ సపోర్ట్ చేయాలా, టూ వే బైండింగ్ సపోర్ట్ చేయాలా? ఓకే అండి, రెండు. సో కాబట్టి జనరల్గా అయితే టూ వే బైండింగ్ అనేటువంటి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి పైన ఉన్నటువంటి ఎగ్జాంపుల్ రిక్వైర్మెంట్ని బట్టి స్టూడెంట్స్ అనేటువంటి ఒక ఆబ్జెక్ట్, స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ రెండు తీసుకున్నాం. స్టూడెంట్స్ అనేది ఏంటంటే యారే ఆఫ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్స్. ఎందుకోసం వాడామండి? టేబుల్ ట్యాగ్లో స్టూడెంట్స్ డిస్ప్లే చేయడానికి వాడాం. రైట్, నా ఇప్పుడు దీని ప్రకారం మనం ఏం చేయాలి? ఫస్ట్ వీ నీడ్ టు క్రియేట్ దిస్ HTML. ఈ HTML టెక్స్ట్ బాక్సెస్ని క్రియేట్ చేయాలి. దానికోసం మనం ఏం చేయాలి? మన దగ్గర ఉన్నటువంటి స్కూల్ ఏపీపీ అనేటువంటి దాంట్లో షో స్టూడెంట్స్ డాట్ కాంపోనెంట్ డాట్ HTML అనే ఫైల్లో మనం వ్యూ కోడ్ రాయాలి. ఓకే, ఇన్పుట్ తీసుకునేటువంటి HTML ట్యాగ్స్ కోడ్, అట్లాగే అవుట్పుట్ చూపించేటువంటి టేబుల్ ట్యాగ్ కోడ్, రెండింటిని కూడా చూపించాలి. అట్లాగే బైండింగ్ అనేటువంటిది ఎలా పెర్ఫామ్ చేస్తామో కూడా చూపించాలి. రైట్, ఇదిగోండి షో స్టూడెంట్స్ డాట్ కాంపోనెంట్ డాట్ HTML, ఎంటర్ స్టూడెంట్ ఐడి, ఇట్ ఈస్ నార్మల్ టెక్స్ట్. నా ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, ఇక్కడ వరకు HTML కోడ్. ఓకే అండి, నెక్స్ట్ తర్వాత ఈ BR అనేది కూడా HTML కోడే. నా మధ్యలో మీకు ఇక్కడ చూడండి NG మోడల్ అనేటువంటిది ఒకటి యూజ్ చేయడం జరిగింది. మనం ఈ NG మోడల్ అనేది ఏం చేస్తుంది? మీరు ఈ వ్యూలో ఈ HTML వ్యూలో యూజ్ చేసేటువంటి కాంపోనెంట్ ద్వారా ప్రొవైడ్ చేయబడినటువంటి టైప్ స్క్రిప్ట్ ఆబ్జెక్ట్, మోడల్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్లో ఉండేటువంటి ఏ ప్రాపర్టీ ఈ టెక్స్ట్ బాక్స్కి బైండ్ చేస్తున్నారో దాన్ని దీనికి చెప్పాలి. చూడండి, ఇదిగోండి NG మోడల్ ఈక్వల్ టు ఓకే స్టూడెంట్ అనేటువంటి ఆబ్జెక్ట్లో ఉన్న ఐడి అనేటువంటి ప్రాపర్టీని ఈ టెక్స్ట్ బాక్స్కి బైండ్ చేయడం జరుగుతుంది. రైట్, మరి ఈ పెరాన్సిస్ ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఏంటండి? ఇందాక మీకు చెప్పాం వన్ వే బైండింగ్ అండ్ టూ వే బైండింగ్ అని. ఓకే అండి, అంటే HTML నుంచి మోడల్ ఆబ్జెక్ట్కి, మోడల్ ఆబ్జెక్ట్ నుంచి HTMLకి. సో ఈ పర్టికులర్ పెరాన్సిస్ అండ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఈ రెండు కూడా ఒకటి వన్ వే బైండింగ్, అంటే వ్యూ నుంచి మోడల్ ఆబ్జెక్ట్కి, మోడల్ నుంచి వ్యూకి అనేటువంటిది ఈ రెండింటి ద్వారా జరుగుతుంది అనమాట. సో వన్ వే బైండింగ్ అండ్ టూ వే బైండింగ్. రైట్, సో కాబట్టి ఇక్కడ దీని టూ వే అని కూడా కాదండి, మోడల్ టు వ్యూ అండ్ వ్యూ టు మోడల్, ఆ విధంగా. నా ఇక్కడ టోటల్గా చూడండి మొత్తం 4 కంట్రోల్స్, 4 టెక్స్ట్ బాక్సెస్ తీసుకున్నాను. నేను మిగతా కంట్రోల్స్ ఏవి యూజ్ చేయట్లేదండి, ఓన్లీ టెక్స్ట్ బాక్స్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో మనం మిగతా కంట్రోల్స్ యూజ్ చేద్దాం. నా ఇట్లా మొత్తం 4. ఇక్కడ చూడండి స్టూడెంట్ డాట్ ఐడి, స్టూడెంట్ డాట్ స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ డాట్ జాయిన్డ్ ఇన్, స్టూడెంట్ డాట్ SCC నేమ్. సో టోటల్గా 4. ఈ మోడల్ ఆబ్జెక్ట్ యొక్క 4 ప్రాపర్టీస్ని మనం టెక్స్ట్ బాక్సెస్కి బైండ్ చేయడం జరిగింది. ఓకే, అది కూడా ఎట్లాగా? వ్యూ టు మోడల్ అండ్ మోడల్ టు వ్యూ, అంటే వ్యూ నుంచి మోడల్ ఆబ్జెక్ట్కి పంపించవచ్చు డేటాని, అలాగే మోడల్ ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీలో ఉన్నటువంటి డేటాని టెక్స్ట్ బాక్స్ ఫ్రంట్ ఎండ్ వ్యూ కూడా పంపించవచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత మనకి యాడ్
స్టూడెంట్ అనేటువంటి ఒక బటన్ క్రియేట్ చేయాలను. దానికి ఏం చేసాం, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్ అని చెప్పి తీసుకున్నాను. తర్వాత వాల్యూ ఈక్వల్ టు యాడ్ స్టూడెంట్ అన్నాను, అంటే దాని మీద డిస్ప్లే టెక్స్ట్ ఇది. నా ఇక్కడ మీకు ఈవెంట్ డ్రివెన్ ప్రోగ్రామింగ్ వస్తుంది. ఎట్లాగండి, యాడ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. రైట్, ఎవరు క్లిక్ చేస్తారు, ఫ్రంట్ ఎండ్ యూజర్. ఓకే, అంటే వ్యూని యూజ్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు. నా ఇక్కడ క్లిక్ అనేటువంటిది ఈవెంట్, ఈవెంట్ ప్రొసీజర్ ఏంటి, యాడ్. సో యాడ్ అనేటువంటిది ఈవెంట్ ప్రొసీజర్, క్లిక్ అనేది ఈవెంట్. సో ఇది ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి వెళ్తుంది. సో కాబట్టి ఇక్కడ ఇదిగోండి వ్యూ నుంచి, కాబట్టి పెరాన్సిస్లో పెట్టాం దీన్ని. రైట్, అంతవరకు సింపుల్గా అర్థం చేసుకోండి. సో వ్యూ అనేటువంటి ఎప్పుడు కూడా ఈవెంట్ అనేది ఫ్రంట్ ఎండ్ ఫైర్ అవుతుంది. సో అంటే దట్ టు ఆన్ GUI కంట్రోల్స్ మీద. ఓకే రైట్. సో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్, బటన్ మీద క్లిక్ చేస్తే ఏ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, యాడ్ అనేటువంటి ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే అండి, మనం ఇంకా రాయలేదు, చూపిస్తాను అది కూడా. నా తర్వాత టేబుల్ ట్యాగ్, ఇది మల్టిపుల్ రోస్ ని డిస్ప్లే చేయాలి, ఈచ్ రో విత్ వన్ స్టూడెంట్ ఆబ్జెక్ట్. నా మనకి కాంపోనెంట్ క్లాస్ ద్వారా ఈ స్టూడెంట్ ఆబ్జెక్ట్, స్టూడెంట్స్ అనే ఆబ్జెక్ట్, మొత్తం రెండు ఆబ్జెక్ట్స్ ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్ డాట్ HTML కి అవైలబుల్ అయి ఉంటాయి. ఓకే అండి రైట్. నా ఇక్కడ చూడండి, ఇక్కడికి స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్, నా స్టూడెంట్స్, మొత్తం రెండు ఆబ్జెక్ట్స్ ఈ HTML ఫైల్ కి అవైలబుల్ అయినాయి. రైట్, ఇప్పుడు ఇందులో నుంచి స్టూడెంట్స్ అనేటువంటి దాంట్లో నుంచి ఒక ఆబ్జెక్ట్ ని మనం తీసుకొస్తున్నాం బయటికి. ఓకే అండి, స్టూడెంట్. సో స్టూడెంట్స్ అనే దాంట్లో ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ ని స్టూడెంట్ అనే దాంట్లోకి తీసుకొచ్చి ఓకే అండి, ఇక్కడ ఈచ్ సెల్ ద్వారా, రైట్, ఈచ్ సెల్ ద్వారా దాన్ని మొత్తం ప్రింట్ చేయడం జరిగింది. నా ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందండి, చూడండి, NG for అనేటువంటిది మనం రాసాం ఇక్కడ. ఈ NG for ఏం చేస్తుంది, స్టూడెంట్స్ అనే కలెక్షన్ లో నుంచి ఒక్కొక్క స్టూడెంట్ ఆబ్జెక్ట్ ని బయటికి తీసుకొచ్చి ఈ మొత్తం టోటల్ ఈ సెట్ మొత్తాన్ని రిపీట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ కోడ్ మొత్తం రిపీట్ అవుతుంది. నా తర్వాత ఒక స్టూడెంట్ ఆబ్జెక్ట్ ని ఇలా ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రెజెంట్ ప్రింట్ చేసిన స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ తర్వాత నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయా అంటే నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఉందా చెక్ చేసుకుంటుంది. ఉన్నట్టయితే కనుక ఆ స్టూడెంట్ ఆబ్జెక్ట్ ని మళ్ళీ స్టూడెంట్ లోకి తీసుకొస్తుంది. అగైన్ మళ్ళీ దీని అంతా ప్రింట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా లాస్ట్ స్టూడెంట్స్ అనేటువంటి దాంట్లో ఉన్న లాస్ట్ ఆబ్జెక్ట్ వరకు ఓకే మొత్తం డేటా అంతా కూడా ఈ ఫర్ లూప్ ద్వారా TR ట్యాగ్ ద్వారా రిపీట్ అవుతూ మొత్తం ప్రింట్ అవ్వడం జరుగుతుంది డైనమిక్ గా. సో ఎన్ని ఉంటే అని. నా ఇప్పుడు నెక్స్ట్ ఇది వ్యూకి సంబంధించినటువంటిది. నా ఇక్కడ మనకి ఇక్కడ ఏం కావాలండి, స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్, స్టూడెంట్స్ అనేటువంటి ఆబ్జెక్ట్, ఈ రెండు కూడా మనకి ఫ్రంట్ ఎండ్ కి ఎలా అవైలబుల్ అయినాయో చూద్దాం. అట్లాగే యాడ్ అనేటువంటి ఫంక్షన్. ఓకే, ఈ మూడింటిని ఎక్కడ రాసాం మనం చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలండి, షో స్టూడెంట్స్ డాట్ కాంపోనెంట్ డాట్ TS. సో ఇందులో మనం ఆ పర్టికులర్ స్టూడెంట్స్ అండ్ యాడ్ అనేటువంటి మొత్తం మూడు, ఈ మూడింటిని గురించి మనం 1 by 1 చూద్దాం. నా ఇదిగోండి, షో స్టూడెంట్స్ డాట్ కాంపోనెంట్ డాట్ TS. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మనం ఇదిగోండి స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఆన్ INITలో ఇంతకుముందు మనం ఏం చేసాం, మీకు ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూసినప్పుడైతే ఈజీగా అర్థమవుతుంది. ఓకే, మనకి స్టూడెంట్స్ అనే రెండు ఆబ్జెక్ట్స్ కావాలి. స్టూడెంట్ అనేదేమో జస్ట్ ఒక ఆబ్జెక్ట్ అండి, అంటే ఐ మీన్ ఒక స్టూడెంట్ డేటాను స్టోర్ చేయడం. కాబట్టి స్టూడెంట్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్, అంతే, జస్ట్ ఓన్లీ సింగిల్ కన్స్ట్రక్టర్. ఇక్కడ చూడండి రైట్, అంటే ఒక స్టూడెంట్ ఆబ్జెక్ట్ మాత్రమే క్రియేట్ అవుతుంది, అంటే ఒక 4 ప్రాపర్టీస్ మాత్రమే మనం స్టోర్ చేయొచ్చు. నా ఇప్పుడు స్టూడెంట్స్ కావాలి. సో వాట్ ఈస్ స్టూడెంట్స్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్స్. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు, ఇదిగోండి టైప్ స్క్రిప్ట్ యొక్క సింటాక్స్ ప్రకారం స్టూడెంట్స్, ఓకే, స్టూడెంట్స్ తర్వాత కోలన్, అది ఏ టైప్ అండి, స్టూడెంట్స్ అనేటువంటిది వేరియబుల్ అనుకుంటే ఇట్ ఈస్ ఆఫ్ టైప్ యారే. ఓకే అండి, యారే ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ వాట్, ఓకే అండి, ఏ కలెక్షన్, యారే ఆఫ్ ఎంప్లాయీసా, యారే ఆఫ్ ప్రొడక్ట్సా, యారే ఆఫ్, సో ఇక్కడ చూడండి యారే ఆఫ్ స్టూడెంట్. ఓకే, సో స్టూడెంట్స్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ యారే ఆఫ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్స్. సో కాబట్టి ఇక్కడ న్యూ యారే స్టూడెంట్ ఇది మన కన్స్ట్రక్టర్ బేసిస్. సో టోటలీ స్టూడెంట్స్ ఈజ్ ఎ collection, okay right, of which type, student objects, right. నెక్స్ట్ తర్వాత యాడ్ అనే ఫంక్షన్ రాయాలి కదండి. దిస్ ఇస్ నా ఇక్కడ చూడండి యాడ్ ఫంక్షన్. ఈ యాడ్ ఫంక్షన్ ఏం చేస్తుందండి, మామూలుగా కాసేపు ప్రోగ్రామింగ్ ఆస్పెక్ట్ లో కాకుండా జనరల్ గా ఆలోచించండి. 4 టెక్స్ట్ బాక్సెస్ లో ఉన్నటువంటి వాల్యూస్ ని ఆ పర్టికులర్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ కి అసైన్ చేసి దాన్ని తీసుకొచ్చి ఏం చేయాలండి, స్టూడెంట్స్ అనేటువంటి ఆబ్జెక్ట్ లోకి అసైన్ చేయాలి. అంటే స్టూడెంట్ ఆబ్జెక్ట్ స్టూడెంట్స్ లోకి అసైన్ అవ్వాలి, రైట్, అంటే స్టూడెంట్స్ లోకి యాడ్ అవ్వాలి, రైట్. దానికి ఏం చేయాలి మనం, ఇదిగోండి దిస్ అంటే సెల్ఫ్ రిఫరెన్స్, దిస్ డాట్ స్టూడెంట్స్ అంటే ఈ పర్టికులర్ క్లాస్ లో ఉన్న
స్టూడెంట్స్ అనే దాంట్లోకి పుష్ అంటే మీరు యాడ్ అని అనుకోండి, లేదా అపెండ్ అని అనుకోండి, ఎట్లయినా అనుకోవచ్చు. దిస్ స్టూడెంట్స్ డాట్ పుష్ ఆఫ్, ఓకే, దిస్ డాట్ స్టూడెంట్ అంటే ఈ క్లాస్లో ఉన్నటువంటి ఈ స్టూడెంట్ ఆబ్జెక్ట్ని స్టూడెంట్స్లోకి పుష్ చేయాలి, రైట్. నా అలా పుష్ చేసినది ఏం చేయాలి, ఆ పర్టికులర్ స్టూడెంట్ ప్రాపర్టీకి వాల్యూస్ అన్ని క్లియర్ చేసేయాలి. అంటే ఆ స్టూడెంట్ ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్లో ఉన్న వాల్యూస్ అన్ని పోవాలి, అంటే ఎంటీ అయిపోవాలి. ఎంటీ అయిపోవాలంటే ఏం చేయాలి, ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ని రిమూవ్ చేసేసి దానికి కొత్త ఆబ్జెక్ట్ని ఇవ్వాలి. అది ఎలా కుదురుతుందండి, ఇవ్వండి దిస్ డాట్ స్టూడెంట్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్. న్యూ స్టూడెంట్ అన్నప్పుడు ఏమవుతుంది, కొత్త స్టూడెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, ప్రీవియస్ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్రీవియస్ ఆబ్జెక్ట్ ఎరేజ్ అయిపోవడం జరుగుతుంది. ప్రీవియస్ ఆబ్జెక్ట్ ఎప్పుడైతే ఎరేజ్ అయిపోయిందో, ఓకే అండి, ఈ స్టూడెంట్ అనేటువంటి ఆబ్జెక్ట్కి కొత్త మెమరీ అసైన్ అవుతుంది. ఎప్పుడైతే కొత్త మెమరీ అసైన్ అయిందో, ఈ స్టూడెంట్ ఆబ్జెక్ట్ దేనికి బైండ్ అయి ఉంది, ఒకసారి HTML కోడ్ జాగ్రత్తగా చూడండి. ఇదిగోండి, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, జాయిన్డ్ ఇన్ అండ్ SEC నేమ్. ఈ 4 ప్రాపర్టీస్ ఏమవుతాయంటే ఇది మొత్తం కంప్లీట్గా కొత్తగా క్రియేట్ అవడం వల్ల ఆటోమేటిక్ ఇవి బైండ్ అయి ఉన్నాయి కదండి ఈ టెక్స్ట్ బాక్సెస్కి. అందువల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే ఇవి మళ్ళీ కొత్తగా క్రియేట్ అయినాయి ఇవన్నీ ఎంటీ అయిపోయినట్టు. అప్పుడు ఆటోమేటిక్గా ఇవి బైండ్ అయి ఉండటం వల్ల ఈ టెక్స్ట్ బాక్సెస్ కూడా ఎంటీ అయిపోయినట్టే. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. బైండింగ్ వల్ల వచ్చిన బెనిఫిట్ అది మీకు. కాబట్టి ఇప్పుడు ఈ యాడ్ ఫంక్షన్లో మీరు ఏం చేశారు, పైన ఉన్నటువంటి 4 టెక్స్ట్ బాక్సెస్లో ఉన్నటువంటి వాల్యూస్ అన్ని కూడా స్టూడెంట్ యొక్క ప్రాపర్టీస్కి ఆటోమేటిక్గా అసైన్ అయినాయి బైండింగ్ ద్వారా. నా ఆ స్టూడెంట్ ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి స్టూడెంట్స్లోకి అసైన్ చేయడం జరిగింది. అసైన్ చేసిన తర్వాత ఆ స్టూడెంట్ ఆబ్జెక్ట్కి మళ్ళీ కొత్త మెమరీని క్రియేట్ చేయడం జరిగింది, న్యూ స్టూడెంట్ అని చెప్పి. దానివల్ల ఏమవుతుంది, కొత్త ప్రాపర్టీస్ క్రియేట్ అవ్వడం వల్ల ఆ ప్రాపర్టీస్ ఎంటీగా ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా అవి బైండ్ అయిన టెక్స్ట్ బాక్సెస్ అన్ని ఎంటీ అయిపోతాయి. దిస్ ఈస్ ద పాయింట్. సో ఇక్కడ మనకి టెక్స్ట్ బాక్సెస్ యొక్క ప్రాపర్టీస్ని స్టూడెంట్ ఆబ్జెక్ట్కి అసైన్ చేయడం కానీ, లేదా ఆ టెక్స్ట్ బాక్స్ ఎంటీ చేయడం కానీ, ఇవేవిటికి మనం సెపరేట్గా కోడ్ రాయాల్సినటువంటి అవసరం లేదు. ఇది సో ఇది మనం రాసినటువంటి కోడ్ అండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది టైప్ స్క్రిప్ట్కి సంబంధించినటువంటి ఫైల్లో, అంటే ఐ మీన్ ఇదిగోండి షో స్టూడెంట్స్ డాట్ కాంపోనెంట్ డాట్ టీఎస్లో మనం రాసినటువంటిది, రైట్. నా ఇక్కడ మనం ఇంకేదైనా కొత్తగా రాయాలా, ఓకే, అంటే ఇంకేదైనా మనకి అడిషనల్గా ఈ రెండు కాకుండా, రైట్. మనం ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని చెప్పి యూస్ చేయడం జరిగిందండి. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్ అనేది ఏంటి, యాక్చువల్గా HTMLలో ఉండేటువంటి ఇన్పుట్ కంట్రోల్స్ అవి, రైట్. సో మనం HTML యొక్క ఇన్పుట్ కంట్రోల్స్ మనం యూస్ చేసామండి. నా ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇదిగోండి, ఇంపోర్ట్ ఫార్మ్స్ మాడ్యూల్ ఫ్రమ్ angular/forms అనేటువంటిది ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో కాబట్టి మనం ఆ పర్టికులర్ దాన్ని మనం యూస్ చేయడం వల్ల, ఓకే అండి, మనకి బెనిఫిట్ అనేటువంటిది ఏంటంటే ఆ ఇన్పుట్ కంట్రోల్స్కి సంబంధించిన బైండింగ్ నేచర్ ఏదైతే ఉందో అది మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. ఓకే, ప్రస్తుతానికి అలా సింపుల్ గుర్తుపెట్టుకోండి, రైట్. తర్వాత నేను వీటి గురించి ఇంకా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్. నా ఇది బేసిక్ కోడ్ మనం దీనికి రాసినటువంటిది. ఓకే, రైట్. దీన్ని మీకు ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నాను. ఓకే, చూడండి. సో ఈ విధంగా మీకు బైండింగ్ అనేటువంటిది ఉంది. సో ఇక్కడ నేను చాలా సింపుల్గా తీసుకోవడం జరిగిందండి. ఎందుకనంటే ముందు బైండింగ్ అనేటువంటిది, అలాగే అవుట్పుట్ అనేటువంటిది, ఒక ఈవెంట్ డ్రివెన్ ప్రోగ్రామింగ్ అనేటువంటిది, మొత్తం 3 కాన్సెప్ట్స్ని సింపుల్గా ఇంప్లిమెంట్ చేసి ఆ తర్వాత నెమ్మదిగా మనం కాంప్లెక్సిటీకి వెళ్ళచ్చు. ఓకే, స్టెప్ బై స్టెప్. అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రోల్స్ తీసుకోవడం, అట్లాగే ఈ అవుట్పుట్ని వేరే వ్యూకి ట్రాన్స్ఫర్ చేయడం కానీ, ఇట్లా డిఫరెంట్గా చాలా చేయొచ్చు. అట్లాగే ఈ వ్యూలో మళ్ళీ మనం ఎడిట్, ఓకే, డిలీట్, అప్డేట్, ఇలాంటి ఆపరేషన్స్, ఎడిట్ అండ్ అప్డేట్ అండ్ డిలీట్ ఆపరేషన్స్, ఇట్లాంటివి కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు స్టెప్ బై స్టెప్. అలాగే దీనికి బ్యాక్ ఎండ్ డేటాబేస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చేద్దామండి. సో ఇది బేసిక్ బైండింగ్ ఎగ్జాంపుల్ అండి. సో ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ OTTIT. అలాగే నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా డిలే లేకుండా మీకు ఫాస్ట్గా అప్డేట్ అవుతూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.